నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేసిన లోకేష్ మంగళగిరి ప్రజలకు ఏ సమస్య లేకుండా చూస్తానని వెల్లడి. సచివాలయంలో అగ్ని ప్రమాద ఘటనను పరిశీలించిన హోంమంత్రి పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత చర్యలు చేపడతామని వెల్లడి. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆన్లైన్ స్లాట్ బుకింగ్ పారదర్శకత కోసమే మెరుగైన విధానం తెచ్చామన్న మంత్రి అనగాని. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైల్లో అర్ధరాత్రి చోరీ బాధితుల ఫిర్యాదుతో పోలీసుల విచారణ. మన్యం జిల్లాలో లారీపై ఏనుగుల గుంపు దాడి భయంతో పరుగులు పెట్టిన డ్రైవర్ క్లీనర్. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి ఈ నెల 13న శంకుస్థాపన చేసి 2026 ఏప్రిల్ 13న ప్రారంభిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. మంగళగిరి ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీ వల్లే నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతున్నారని తెలిపారు. మంగళగిరిలో రెండో రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. పేదలకు స్వయంగా శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన్నే మార్చేస్తున్నాయి. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని. ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. నేను వచ్చిన 20 రోజులకి ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి, ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టుకుని గెలవాలి అనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశా. అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజారిటీ నన్ను గెలిపించి మీరు నన్ను శాసనసభకు పంపించారు. 2.5 దశాబ్దాల నుంచి ఇదొక కళ. మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసానికి ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూములో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి. 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్గా 10 నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది క్యాబినెట్కి తీసుకెళ్లి క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందలు తీసుకెళ్లే పరిస్థితి. తల్లి మీ అందరికి ఆనాడే చెప్పా, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుందని. 100 పడకల హాస్పిటల్ నేను క్యాబినెట్ మీటింగ్లో అడిగితే కాదని ఎవరు అనలేకపోయారు. దానికి కారణం మీరు నాకు ఇచ్చిన మెజారిటీ. 100 పడకల ఆసుపత్రి కూడా ఏప్రిల్ 13వ తారీఖు మేము శంకుస్థాపన చేస్తున్నాం. కరెక్ట్ గా 1 సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 13న మళ్ళీ ఓపెనింగ్ చేయబోతున్నాం. తల్లి మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చా, బట్టలు పెట్టి పసుపు కుంకాలతో పట్టాలు నేనే స్వయంగా ఇస్తానని. ఆ రోజు హామీ తేలికిచ్చి ఇప్పుడు అర్థమైంది 3000 పట్టాలు ఇచ్చడానికి నాకు 6 రోజులు పడుతుందని. కానీ ఇచ్చిన హామీ నిలబెట్టుకునే దానికి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చానని మీ అందరూ తెలుపుకుంటున్నాను. మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీకి వచ్చిన మంత్రి లోకేష్ ఎన్నికల వేళ తన తండ్రి చంద్రబాబుతో జరిగిన ఓ సరదా సంభాషణను జనంతో పంచుకున్నారు. సర్వేలో మెజారిటీ పరంగా కుప్పంతో పోలిస్తే మంగళగిరి వెనుకబడి ఉన్నట్లు వచ్చిందన్నారు. అయినప్పటికీ ఎన్నికల్లో ఆయన కన్నా తనకు 1 ఓటైనా ఎక్కువ వస్తుందని చంద్రబాబుతో చెప్పినట్లు లోకేష్ తెలిపారు. అన్నట్లుగా భారీ మెజారిటీతో జనం తనను గెలిపించారని గుర్తు చేసుకున్నారు. ఎన్నికలప్పుడు అందరం సర్వేలు చేస్తాం. మంగళగిరి సర్వే, కుప్పం సర్వే పక్కన పెడితే మనం ఇంకా వెనకబడి ఉన్నా. నేను తలగొక్కున్నాను, ఇంత పని చేసాం ఏంటి ఇంకా వెనుకున్నాం కుప్పానికని. కానీ ఎక్కడో అనిపించింది లేదు మనోళ్ళు చెప్పరు కానీ ఓటింగ్కి వెళ్ళినప్పుడు గుద్దేస్తారని. బాబు గారికి చెప్పా, మీకన్నా 1 ఓటు నాకు ఎక్కువ వస్తుంది సార్ అని.
నవ్వుతా కుర్రోలు రా మీకు స్పీడ్ ఎక్కువ అని నవ్వుతా ఎగతాళి చేశారు. కుటుంబం అందరూ నా ఎగతాళి చేశారు. కానీ ఎప్పుడైతే మీరు ఈ మెజార్టీ చూపించారో ఆ రోజే బాబు గారు డిసైడ్ అయ్యి లేదు మీరు బాగా కష్టపడ్డారు, మీ దగ్గర నుంచి మిగతా నియోజకవర్గాలు నేర్చుకోవాల్సిన చాలా అవసరం ఉందని నేను చెప్తాం కూడా జరిగింది. దానికి కారణం మీరు నా పైన చూపించిన ప్రేమ, అభిమానం, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానని మీ అందరు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం ఈపూరులో విద్యుత్ శాఖకు చెందిన 2 సిబ్బంది మృతి చెందారు. వేకువజామున వీచిన గాలులకు తాటి చెట్టు విరిగి విద్యుత్ లైను మీద పడడంతో లంక గ్రామాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ తీగలను సరిచేసే క్రమంలో వేకువజామున 4 గంటలకు సీనియర్ లైన్మెన్ లీలా దుర్గాశంకర్, జూనియర్ లైన్మెన్ ఆకుల మహేష్ విద్యుదాఘాతంతో ప్రాణాలు విడిచారు. కరెంట్ ఆపిన సమయంలో విద్యుత్ రిటర్న్ సప్లై రావడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక సిబ్బంది తెలిపారు. లీలా దుర్గాశంకర్ దోనేపూడి లైన్మెన్ గా, ఆకుల మహేష్ చిలుమూరు జూనియర్ లైన్మెన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. లీలా దుర్గాశంకర్ కు భార్య, కుమార్తె ఉన్నారు. ఆకుల మహేష్ కు భార్య, 2 మగపిల్లలు ఉన్నారు. మృతదేహాలను తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విద్యుత్ సిబ్బంది మృతిపై మంత్రి గొట్టిపాటి రవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా సిబ్బంది చనిపోవడంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులను గొట్టిపాటి అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యుదాఘాతం ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. ఎల్సీ తీసుకునే విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. అధికారులు బాధిత రాహిత్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానం అందుబాటులోకి వచ్చింది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా కలిసి సచివాలయంలో ఈ విధానాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పరిపాలనా విధి విధానాలు అందరికీ అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెబుతూ ఉంటారన్న మంత్రి అనగాని, ఆయన సూచనల మేరకే రోజుల తరబడి వేచి చూసే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకునే విధానం తెచ్చామన్నారు. 26 జిల్లా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్ సౌకర్యం ఉంటుందన్నారు. 290కి పైగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. భూ వివాదాలు లేకుండా సంస్కరణలు తీసుకువస్తున్నామన్నారు. చాలా ఇబ్బందులు పడ్డాం, ల్యాండ్ రిఫార్మ్స్ లో ఇబ్బందులు పడ్డాం, రిజిస్ట్రేషన్ శాఖలో ఇబ్బందులు పడ్డాం. అన్ని కూడా దూరం చేయాలనే లక్ష్యంతోనే ఈ రోజున ఈ స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని తీసుకోవడం జరిగింది. అంటే వెళ్ళి గంటల తరబడి, రోజుల తరబడి నుంచి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూసాం. కానీ ఇప్పుడు ముందుగానే అప్లోడ్ చేస్తాం కాబట్టి ఆ మాడ్యూల్ ద్వారా వాళ్ళే దాన్ని అప్లోడ్ చేయొచ్చు, వాళ్ళే టైప్ చేసుకునే విధంగా పెట్టాం కాబట్టి వాళ్ళే చేసుకుని తప్పులున్నా కూడా దాన్ని సరిదిద్దుకునే విధంగా చేసి చెప్పిన సమయంలోనే వెళ్ళి, అంటే ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ సమయంలో కేవలం 10 నిమిషాల్లోనే వాళ్ళు అమ్మే వాళ్ళు అవ్వచ్చు, కొనే వాళ్ళు అవ్వచ్చు, అలాగే వాళ్ళ సాక్షులు ఉంటారు, అందరూ కూడా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా అయిపోయే విధంగా వచ్చిన వాళ్ళు మంచి వాతావరణంలో సత్వరంగా పనిచేసుకుని వెళ్ళిపోయే విధంగా, అలాగే ఆటోమేటిషన్ కూడా అయ్యే విధంగా. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ ఇంటిగ్రేట్ చేస్తూ ఉన్నాము. ఎంఏయుడి డిటిసిపి మాత్రం జరుగుతూ ఉంది. అది కూడా ఒక నెల రోజుల్లో పూర్తి అవబోతూ ఉంది. దాని ద్వారా అంటే మంచి ఫలితాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాం. దాని రోజున 26 జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క స్లాట్ బుకింగ్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. సత్వరంగా 296 ఏదైతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. అంటే అరాచకాలకు వెళ్ళిందో మనం చూసాం. భూమి విషయాల్లో అన్ని వివాదాలు, దొంగ భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవటం, అలాగే ఎవరి భూమి పడితే ఇంకోటి చేయటం, ఈ రోజు గ్రీవెన్స్ ఇన్ని లక్షలు వస్తున్నాయంటే గత ప్రభుత్వం యొక్క వైఫల్యం. అలాంటి రాకుండా ఉండటం కోసమే ఎన్ని రిఫార్మ్స్ చేస్తున్నాం, డిజిటలైజేషన్ చేస్తా ఉన్నాం. ఈరోజు స్లాట్ బుకింగ్స్తో పాటు అది QR కోడ్ ద్వారా చేసుకునే విధంగా గత ప్రభుత్వం అన్ని ఇప్పుడు ఫ్రీ హోల్డ్ చేశారు. ఫ్రీ హోల్డ్లో కూడా అన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ చేసుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈరోజు మేము ఫ్రీ చేస్తే మొత్తం 500 కోట్లు కాదు, దానికంటే డబుల్ ట్రిపుల్ వస్తాయి మాకు. కానీ పారదర్శకంగా చేయాలి, పేదలకు న్యాయం జరగాలి, ఎవరికి న్యాయంగా హక్కు వాళ్ళకి హక్కు కలిపి ఆ లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తాం తప్ప డబ్బుల కోసం గడ్డి తినే ప్రభుత్వం ఇది కాదు. తప్పకుండా రెవెన్యూ మెరుగుదల ఉంటుంది, గత ప్రభుత్వం కంటే మెరుగుదల ఉంటుంది. కానీ అది న్యాయపరంగా ప్రజల శ్రేయస్సు కోరే విధంగా ఉంటుంది, వ్యాపారస్తుల యొక్క శ్రేయస్సు కోరే విధంగా ఉంటుంది. 296 రిజిస్టర్ ఆఫీసులో వీల్ చైర్స్, ఎందుకంటే వృద్ధులు కూడా వస్తూ ఉన్నారు, వాళ్ళు వీల్ చైర్స్ కూడా లేనటువంటి పరిస్థితి. వీల్ చైర్స్ దగ్గర నుంచి కూడా ఏదైతే మైన్యూట్గా ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఒక మంచి సర్వీస్ ఇచ్చే ఓరియంటెడ్ తప్పకుండా చేస్తాం. CSRలో కూడా చేస్తాను, గవర్నమెంట్ తరఫు నుంచి కూడా చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్
మూడ్లో తీసుకెళ్తాం. స్లాట్ బుకింగ్ అని ముందు 5 కంటే ముందు స్లాట్ బుక్ చేసుకోకపోతే వాళ్ళకి 5 తర్వాత వెసులుబాటు ఉంటుంది. మాకు ఇంకా రిజిస్ట్రేషన్ ఉంది అంటే రిజిస్ట్రార్ ఉండి 5 తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసి వెళ్తారు. ఇప్పుడు ఇచ్చాం అదే కదా. మాడ్యూల్ కూడా ఎంత క్లారిటీగా ఎంత సింపుల్గా ఇచ్చామంటే మీరు ఇంట్లో కూర్చొని టైప్ చేసుకోవచ్చు, మీ డాక్యుమెంట్ మీరే టైప్ చేసుకోవచ్చు, మీరే అప్లోడ్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్ తప్పులే ఉంటే మీరే వెరిఫై చేసుకోవచ్చు, చలాన్ కూడా మీరు ఆన్లైన్ మీరే కట్టచ్చు. మీరు కావాల్సిన టైం 11 గంటల 15 నిమిషాలకి మీరు వెళ్ళాలనుకుంటే ఆ టైం మీరు కొట్టుకుని అవైలబుల్ ఉంటే మీకు ఓకే వస్తుంది. దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా ఏదైతే సెక్షన్ 82 ప్రకారం శిక్ష ఉందో దాన్ని కూడా స్ట్రింజెంట్ గా పెట్టి యాక్షన్ తీసుకోబోతున్న ప్రభుత్వం ఇది. ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు. సచివాలయం అగ్ని ప్రమాద ఘటనపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాల్సిందిగా హోంమంత్రి అనిత ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన 2వ బ్లాక్ను ఆమె పరిశీలించారు. ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న బ్యాటరీ యూపీఎస్ రూంలో ఫైర్ అలారం లేకపోవడంపై హోంమంత్రి ఆరా తీశారు. సచివాలయంలో అన్ని బ్లాక్లలో ఫైర్ అలారంలను తనిఖీ చేయాలని సూచించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించామని అగ్నిమాపక శాఖ అధికారులు వివరించారు. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్ గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్ లోకి కూడా వెళ్ళటం, అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వటం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్ లో కొంచెం కాలిన దాఖలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్ గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జిఐడి వాళ్ళు, అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేయిస్తున్నాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మనం లైట్గా తీసుకొని పక్కన పెట్టట్లా ఇమీడియట్గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకొని దాని మీద ఫర్దర్గా చర్యలు అనేది తీసుకుంటాం. ఫర్దర్గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా ఫైర్ ఆడిట్ కూడా మేము చేస్తాం. సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటి ఉన్నాయి, అలారమిక్ సిస్టమ్స్ ఎక్కడున్నాయి, ఎక్కడ పనిచేస్తున్నాయి, ఎక్కడ పని చేయట్లేదు, ఇమీడియట్గా ఆ రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. విజయవాడలోని కొండ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు వీఎంసీ కేటాయిస్తున్న నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం లేదని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు. విజయవాడ కొండ ప్రాంతాల్లో సుమారు 2 లక్షల మందికి పైగా జీవిస్తున్నారు. సరైన మెట్లు, తాగునీరు, డ్రైనేజీ సౌకర్యం, కొండ చర్యలు విరిగిపడడం, రక్షణ గోడలు నిర్మించకపోవడం వంటి సమస్యలతో ఈ ప్రాంత వాసులు ఎన్నో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీఎంసీ నిధులను సక్రమంగా ఖర్చు చేస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని కొండ ప్రాంత వాసులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పెరుగుతున్నటువంటి కొండ ప్రాంత జనాభాకు అనుగుణంగా చేయాల్సినటువంటి అభివృద్ధి పనులు చేయడానికి నిధులు ఉన్నా కూడా కార్పొరేషన్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషను ఆ రకమైనటువంటి ఖర్చు పెట్టడంలో, ఆ నిధుల్ని వీటికి సంబంధించి అభివృద్ధి పనులు చేయడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నదనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సినటువంటి గ్రాంట్లు కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. కనీసం ఉన్నటువంటి నిధుల్ని పూర్తి స్థాయిలో వినియోగించి అభివృద్ధి పనులకు చేయాలని చెప్పేసి కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మనుషులుగా చూసేటువంటి ప్రయత్నం కార్పొరేషన్ చేయాలి. ఈ కొండపైన గత 5 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ నిధుల్ని ఏ విధంగానూ వినియోగించలేదండి. టీడీపీ గవర్నమెంట్లో 2014లో టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ ర్యాంపు లైడింగ్ కానీ చేశారు ప్రతి ఒక్క చోట. దానివల్ల ఏంటంటే పైనుంచి కిందకి దిగే వాళ్ళు పడిపోకుండా అది సపోర్ట్ చేయడానికి ఇచ్చేసింది. వర్షాకాలం వచ్చిందంటే మటుకు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మొత్తం ఫిలప్ అయిపోయి ఈ రోడ్ల మీదకి వచ్చేసేసి మరి చండాలంగా ఉండేది. చెప్పేది ఏంటంటే కింద వైపు వేసి చిన్న పైపులు అనేవి వేసారు వాళ్ళు. మనం తీసేసి పెద్ద పైపులు వేసారనుకోండి ఇది అవుతాయి అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పినాం. అయినా సరే ఎవరో పట్టించుకున్న ఇది లేదు. దానివల్ల పైనుంచి దిగే వాళ్ళకి దానికి బాగా సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. దాన్ని ఈ గవర్నమెంట్లో అన్నా సరే పరిష్కరిస్తే కొంచెం పై వాళ్ళందరికీ బాగుంటుందని. కొండ ప్రాంతమైన మెట్లు, ఆ మెట్లు కూడా ఏంటంటే సంవత్సరానికి 2 సంవత్సరాలకి పాడైపోతున్నాయి. అలాగే వాటర్ పైపులు అది సరిగ్గా క్లీనింగ్ చేయక, లేకపోతే మొత్తం కూడా తుప్పు పట్టి ఆ పైపు లైన్లు కూడా పాడైపోయి పైపులు వాటర్ ఆగిపోవడం జరుగుతుంది. డ్రైనేజ్ పైపులు కూడా అదే పరిస్థితి. కాబట్టి
కొండ ప్రాంత ప్రజలకే బడ్జెట్ నిధులు కేటాయించినవి వాళ్ళకే మొత్తం కూడా నిధులు ఖర్చు చేయాలి అనేది మా డిమాండ్. తప్పనిసరిగా కొండ ప్రాంత వాసులకు ఏదైతే మౌలిక వసతులు కావాలో, ఏదైతే వాళ్ళకి ర్యాంపుల దగ్గర నుంచి, ఏదైతే రోడ్స్ దగ్గర నుంచి, వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ దగ్గర నుంచి మొత్తం ఏదైతే వాళ్ళకి మౌలిక వసతులు కావాలో అవన్నీ కంపల్సరీ ఈ కౌన్సిల్లో, ఏదైతే ఈ ప్రభుత్వంలో తప్పనిసరిగా వాటిని నెరవేర్చాలని మేము కోరుకుంటున్నామండి. మార్చ్ 15 నుంచి ఈ వర్క్ స్టార్ట్ చేశారు. మార్చ్ ఫస్ట్ వీక్లో పక్క రోడ్ స్టార్ట్ చేశారు. అలానే శ్రద్ధ తీసుకొని ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనే కొంచెం పక్కన ఉన్న రోడ్లలో కూడా అన్నిటిలో శ్రద్ధ తీసుకొని మీరు కనుక డబ్బులు ఖర్చు పెడితే వర్క్ స్టార్ట్ అయితే ఇంకా కొండ మీద ఉన్న ఇంకా అంచునున్న వాళ్ళకి కూడా ఉపయోగపడిద్ది అనేది మేము ఆశపడుతున్నాం. బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ కౌన్సిలర్లు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్యను కలిసి సంతకాల సేకరణ చేపట్టారు. విజ్ఞాపన పత్రాన్ని జిల్లా కలెక్టర్కు ఇవ్వనున్నారు. నూతన చైర్మన్గా ఎవరిని ఎన్నుకోవాలనే నిర్ణయాన్ని ఎమ్మెల్యే కొండయ్యగా వదిలేశారు. కాగా 4 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున 19 మంది, టీడీపీ తరపున 1, వైసీపీ రెబల్స్ 11 మంది, 2 స్వతంత్రులు గెలిచారు. కూటమి అధికారంలోకి వచ్చాక 13 మంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీ సంఖ్యాబలం 14కు చేరగా వైసీపీ బలం 14కు పడిపోయింది. 5 వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు ఉన్నారు. చైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెడితే మరికొంతమంది వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తారనే చర్చ నడుస్తోంది. బాలల్లో సృజనాత్మకతకు పదును పెడితే వారు అసమాన విజయాలను సాధించగలరు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన 4వ తరగతి విద్యార్థిని శరయ్య బహుముఖ ప్రజ్ఞతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కింది. 40 సెకండ్లలో 1 నుంచి 30 వరకు స్క్వేర్ నంబర్స్ చెబుతూ అదే సమయంలో 2 చేతులతో హులాహుప్ చేస్తూ రికార్డు సృష్టించింది. 8 ఏళ్ల శరయ్య కానూరులోని స్కార్స్ పైన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. చదువుతో పాటు చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, క్రీడలు, లాంగ్ జంప్, తైక్వాండాలో ప్రావీణ్యం సంపాదించడమే కాక వీటిలో 50 వరకు పతకాలు సాధించింది. భవిష్యత్తులో డాక్టర్ లేదా సీఏ కావడమే తన లక్ష్యమని చిన్నారి శరయ్య చెబుతోంది. తను హోలా హుప్ చేస్తూ 30 స్క్వేర్స్ హోలా హుప్ చేస్తూ అట్ ఏ టైం 2 గెయిన్ చేసింది. 45 సెకండ్స్లో 2 కలిపి చేసింది. స్కూల్స్లో కూడా బాగా చదువుతుంది, బాగా యాక్టివ్గానే ఉంటుంది. క్లాస్లో ఎప్పుడు టాప్లోనే ఉంటుంది. పార్టిసిపేట్ చేసిన ప్రతి కాంపిటీషన్లో ఆల్మోస్ట్ 95% కాంపిటీషన్స్లో విన్ అవుతుంది. కాంపిటీషన్స్ లైక్ డ్రాయింగ్, సింగింగ్, డాన్స్, మ్యూజిక్, కుకింగ్, అది మీరు స్పోర్ట్స్ ఏ తీసుకున్నా ఆ కాంపిటీషన్లో అది విన్ అయింది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అప్రిషియేషన్ వచ్చింది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఓల్డ్ రికార్డ్ సాధించింది. 40 సెకండ్స్లో డబల్ ఆర్మ్ హులా హూప్ చేస్తూ 1 to 30 స్క్వేర్ నెంబర్స్ చెబుతూ వరల్డ్ రికార్డ్ తెచ్చుకుంది మా పాప. అరౌండ్ 40 to 50 ప్రైజెస్ దాకా వచ్చినాయి. ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 yearsలోనే వచ్చినాయి అన్నీ. నా పేరు శర్య, నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను స్కాట్స్ పైన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి వచ్చాను. నేను డబల్ హూలా హూప్ చేస్తూ నేను 30 స్క్వేర్స్ 40 సెకండ్స్లో చెప్పాను. అందుకని నాకు వరల్డ్ రికార్డ్ వచ్చింది. నా కాలిగ్రఫీ, శ్లోకాస్, టైక్వాండో, యోగా, కుకింగ్ ఇంకా చాలా వచ్చు. లాస్ట్ టైము స్కూల్లో కుకింగ్ కాంపిటీషన్ పెట్టారు. దాంట్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. డాక్టర్ అవుదాం అనుకుంటున్నా, లేకపోతే సీఏ. అల్లూరి జిల్లా అరకు వ్యాలీ డిగ్రీ కళాశాలలో ఈ నెల 7న గిరిజన విద్యార్థులతో మెగా యోగా కార్యక్రమం జరగనుంది. ఇటీవల దీనికి సంబంధించిన పోస్టర్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. సుమారు 20,000 మంది గిరిజనులు మెగా యోగాలో పాల్గొననున్నారు. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే మెగా యోగా గిన్నిస్ రికార్డులో ఎక్కుతుందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. పతంజలి శ్రీనివాస్ని ఒక యోగా గురు ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా లాస్ట్ 5 monthsగా మనం చేయడం జరిగింది. ఇప్పుడు పిల్లలందరూ కూడా 108 సారి ఈ సూర్య నమస్కారాలు అట్ స్ట్రెచ్ వితౌట్ ఎనీ గ్యాప్ చేయవలసిన లొకేషన్ ఒక స్థితికి వచ్చారు. సో వాళ్ళందరినీ తీసుకువచ్చేసి ఒక చోట్లో ఎస్పెషల్లీ అరకులో మనం పెట్టి ఈ ప్రదర్శన కార్యక్రమం చేస్తున్నాము. ఈ యోగా ద్వారా పిల్లలకి ఒక మంచి ఆరోగ్యాలు మాత్రం కాకుండా మెంటల్ మైండ్ డెవలప్మెంట్ కూడా, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా దీంట్లో ఇంప్రూవ్ అవుతుంది. కేవలం 12 రౌండ్లు సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే జీవితంలో షుగర్ వ్యాధి రాదు, కండరాల వ్యాధి రావు, కీళ్ల వ్యాధులు రావు, అంతా కూడా హాయిగా ఆరోగ్యంగా ఉండగలరనే సందేశాన్ని ప్రపంచానికి అంతటికి కూడా తెలియచేయటం కోసం మా గిరిజన బిడ్డలందరూ కూడా కలిసి
20,000 మంది గిరిజన బిడ్డలు 108 రౌండ్లు సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో చేస్తూ ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారు. పార్వతీపురం జిల్లా జియ్యమ్మ వలస మండలం సుభద్రమ్మ వలస సమీపంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. చింతపండు లోడుతో వెళ్తున్న లారీని అడ్డగించి అద్దాలను ధ్వంసం చేశాయి. ఒక్కసారిగా ఏనుగులు దాడి చేయడంతో లారీ డ్రైవర్, క్లీనర్ భయంతో పరుగులు పెట్టారు. తరచూ ఏనుగులు రోడ్లపై తిష్ట వేస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడాన్ని చరిత్రాత్మక మలుపుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని పేర్కొన్న మోదీ, తాజా బిల్లుతో ఇన్నాళ్లు అట్టడుగున ఉండిపోయిన వర్గాలకు మేలు చేకూరుతుందని ఎక్స్లో పోస్టు చేశారు. ముఖ్యంగా ముస్లిం మహిళలు, పేద ముస్లింల ప్రయోజనాలను పాత వ్యవస్థ దెబ్బతీసిందన్నారు. వక్ఫ్లో సవరణలకు పార్లమెంట్లో ఆమోదం లభించడంతో ఇప్పుడు వారి హక్కులకు భద్రత లభించినట్లయిందన్నారు. ఈ బిల్లుతో సామాజిక న్యాయం జరిగే ఓ ఆధునిక యుగంలోకి మనం ప్రవేశిస్తున్నామని తెలిపారు. ప్రతి పౌరుడి గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇదే మార్గంలో పయనిస్తూ బలమైన సమ్మిళిత భారత్ను కలిసి నిర్మిద్దామని ప్రధాని పిలుపునిచ్చారు. ఇలాంటి చట్టాల బలోపేతం కోసం సహకరించిన కమిటీ సభ్యులు, చర్చల్లో పాల్గొన్న ఎంపీలతో పాటు సవరణల కోసం పార్లమెంటరీ కమిటీకి విలువైన సూచనలు పంపిన పౌరులకు ప్రత్యేక ధన్యవాదాలని ప్రధాని తన పోస్టులో పేర్కొన్నారు. సుంకాలపై చర్చకు సిద్ధమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. అమెరికా నుంచి ఇతర దేశాలు వసూలు చేస్తున్న దాని ఆధారంగానే మేం కూడా వారిపై ట్యారిఫ్లు విధించామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇదంతా పరస్పర చర్యనన్న ట్రంప్, ఇప్పుడు తమ సుంకాలు అమల్లోకి రాగానే చాలా దేశాలు అమెరికా గురించి ఆలోచిస్తున్నాయన్నారు. తాము చేసిన పనిలో అద్భుతమైన విషయం ఇదేనని, తమ నిర్ణయంతో అమెరికా మళ్లీ చోదక స్థానంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు చాలా దేశాలు అమెరికా కోసం ఏదైనా చేస్తామని అంటున్నాయన్న ట్రంప్, అలా ఏ దేశమైనా ముందుకొచ్చి తమకు అద్భుతమైన ఆఫర్ ఇస్తే వారితో సుంకాలపై చర్చించేందుకు సిద్ధమేనని వెల్లడించారు. ట్రంప్ నిర్ణయం ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయని, మాన్యం తప్పదన్న పలు దేశాలు ధ్వజమెత్తుతున్న వేళ ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 2న అమెరికాకు దిగుమతయ్యే ప్రతి వస్తువుపై కనిష్టంగా 10% నుంచి గరిష్టంగా 49% దాకా ట్రంప్ సుంకాలు విధించారు. భారత్పై 26%, చైనాపై 34%, ఐరోపా దేశాలపై 20% విధించారు. ఆయా దేశాలు అమెరికా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాల్లో 50% సుంకాలనే ట్రంప్ అమలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం దెబ్బకు యాపిల్ సంస్థ విలువెల్లాడనుంది. ఐఫోన్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మోడల్ను బట్టి వీటి ధరలు 30 నుంచి 40% వరకు పెరగవచ్చని తెలుస్తోంది. ఐఫోన్లు తయారయ్యే చైనాపై ట్రంప్ 34% సుంకాలు విధించారు. ఫలితంగా ఐఫోన్లు అమెరికాకు ఎగుమతి చేసే క్రమంలో చైనా భారీ సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా ఐఫోన్ తమ ధరను పెంచాల్సి ఉంటుంది. ఆ నష్టాన్ని సంస్థ భరిస్తుందా లేక వినియోగదారులపై ఆ భారాన్ని మోపుతుందా అనేది యాపిల్ నిర్ణయించాల్సి ఉంది. చాలా మందికి అందుబాటులో ఉండే ఐఫోన్ 16 మోడల్ ధర $799, భారత కరెన్సీలో దాని ధర 68,000. పన్నుల భారాన్ని వినియోగదారులు మోపితే అది 97,000కు చేరవచ్చని అంచనా. ప్రీమియం మోడల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 1 టెరాబైట్ మోడల్ 2 లక్షలకు చేరవచ్చు. గతంలో యాపిల్ అదనపు పన్నులు తప్పించుకునేందుకు ప్రత్యేక మినహాయింపులు పొందింది. కానీ అమెరికన్ సంస్థలు చైనా నుంచి తమ ఫ్యాక్టరీలను స్వదేశానికి తరలించేలా ఒత్తిడి పెంచేందుకు ట్రంప్ అదనపు పన్నులు విధించారు. సుంకాల కారణంగా ఐఫోన్ ధరలు పెరిగితే దాని ప్రధాన పోటీదారు శాంసంగ్ లబ్ధి పొందే అవకాశం ఉంది. మార్షల్ లా ప్రకటించి అవిశ్వాసం ఎదుర్కొన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం పదవి భ్రష్టుణ్ణి చేసింది. యూన్ సుక్ యోల్పై జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని 8 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకపక్షంగా సమర్థించింది. తక్షణం ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. 60 రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. కన్జర్వేటివ్ పార్టీ నేత యూన్ సుక్ యోల్ బలవంతంగా పదవి నుంచి తొలగిన 2వ సౌత్ కొరియా అధ్యక్షుడిగా నిలిచారు. దేశ చరిత్రలో జాతీయ అసెంబ్లీ ద్వారా అభిశంసన ఎదుర్కొన్న 3వ అధ్యక్షుడిగా యూన్ నిలిచారు. విపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయంటూ గతేడాది డిసెంబర్లో యోల్ ఎమర్జెన్సీ మార్షల్ లాను విధించారు. కొన్ని గంటల్లోనే విపక్షాలు జాతీయ అసెంబ్లీ ద్వారా మార్షల్ లా ఎత్తేసి అధ్యక్షుడిపై అభిశంసనను ప్రవేశపెట్టాయి. అనేకసార్లు యూన్ సుక్ యోల్ను ఆ దేశ అత్యున్నత విచారణ అధికారులు అరెస్టు చేసేందుకు యత్నించగా ఆయన తన విశిష్ట అధికారాలతో అరెస్టులను అడ్డుకున్న ఉదంతాలు వెలుగు చూశాయి. ప్రజలు 2 పక్షాలుగా చీలిపోయి దేశంలో ఆందోళనలు పెల్లుబిక్కాయి.
ఈ క్రమంలో 11 సార్లు విచారణ జరిపిన న్యాయస్థానం అభిశంసనను సమర్థించింది. యూన్ను పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని, శాంతి భద్రతల కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని దేశ ప్రధాని హాన్ డక్ సూ ప్రకటించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూశారు. 87 ఏళ్ల మనోజ్ కుమార్ ముంబై కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మనోజ్ కుమార్ కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. 1937 జూలై 24న జన్మించిన మనోజ్ అసలు పేరు హరికృష్ణ గోస్వామి. 1957లో ఫ్యాషన్ చిత్రంతో సినీ రంగంలోకి మనోజ్ కుమార్ అడుగుపెట్టారు. ఎక్కువగా దేశభక్తి చిత్రాలు తెరకెక్కించడంతో మనోజ్ కుమార్ భరత్ కుమార్గా ప్రసిద్ధికెక్కారు. సినిమాల్లోనూ తన పాత్రలకు భరత్ అనే పేరునే ఆయన పెట్టుకునేవారు. షాహీద్, ఉపకార్, పురబ్ ఔర్ పశ్చిమ్ వంటి ప్రసిద్ధ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. 40 ఏళ్లకు పైగా సినీ పరిశ్రమకు సేవలందించిన మనోజ్ కుమార్ నటుడుగానే కాకుండా గీత రచయిత, నిర్మాతగానూ పనిచేశారు. 1992లో మనోజ్ కుమార్ను కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. సినీ రంగంలో విశిష్ట సేవలకు 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. జాతీయ చలనచిత్ర పురస్కారంతో పాటు 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు ఆయనకు వరించాయి. ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు మనోజ్ కుమార్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. మనోజ్ భారతీయ సినిమాకు ఐకాన్ అని మోదీ ప్రశంసించారు. ఆయన తన దేశభక్తితో సినీ రంగంపై చెరగని ముద్ర వేశారని కొనియాడారు. కుమార్ సినిమాలు జాతీయ భావాలను రేకెత్తించాయని, తరతరాలకు అవి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.